మేడం కొత్తగా పెళ్ళైన ఒక జంట మేడం. హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. సో, అత్త మామ ఇంకా కోడలు ఇంట్లో ఉంటున్నారు మేడం. ఈ అత్త వచ్చి పదే పదే నువ్వు కట్నం ఎక్కువ తీసుకురావడం తెలీదా? గోల్డ్ తీసుకురావడం తెలీదా? సూటిపోటి మాటలతో గుచ్చడం. మా అబ్బాయికి చాలా సంబంధాలు వచ్చినాయి. ఎక్కువ కట్నం ఇస్తా అన్నారు. అయినా గాని నేను చేసుకున్నాం. నీకు పని రాదా అని చెప్పని ఇట్లా మాటలతో చాలామంది టార్చర్ చేస్తున్నారు మేడం. చాలామంది కోడళ్ళు ఇట్లా మన కామెంట్స్ పెడుతున్నారు మేడం. ఇట్లా సఫర్ అవుతున్నా అని. వాళ్ళ కోసం ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి మేడం? డెఫినెట్లీ మిమ్మల్ని ఇలా హరాస్ చేస్తున్నట్లయితే నిన్ను పద్ధతిగా పెంచలేదు, నీకు ఏ పని రాదు, నీకు బంగారం తీసుకురావడం తెలీదా, మీ వాళ్ళు ఇంతే బంగారం పెట్టారు, మీ వాళ్ళు పెళ్లి సరిగ్గా చేయలేదు, మీరు యూ డోంట్ హెయిల్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ, మీకు సంస్కారం లేదు, మేనర్స్ లేదు, ఇట్లాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా మేము అడిగి పెట్టించుకోవాలా, మీకు తెలీదా, మీరు ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేయలేదా, మీరు అసలు మనుషులేనా, ఇట్లాంటివన్నీ డొమెస్టిక్ వైలెన్స్ కిందికి 498A కేస్, మెంటల్ హెరాస్మెంట్ అండ్ క్రూయల్టీ కిందికి వస్తాయండి. ఇవన్నీ మీకు జరుగుతున్నట్టయితే మీరు భరించాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రతి దానికి ఒక థ్రెష్ హోల్డ్ ఉంటుంది. అది తెగేంత వరకు లాగినప్పుడు తెగిపోతుంది. ఓకే, డెఫినెట్లీ ఎవరైనా జెన్యున్ పీపుల్ ఇవి ఫేస్ చేస్తున్నట్టు ఉంటే వాళ్ళు డెఫినెట్గా 498A కేసు, ఓకే, DVC కేసు వేయచ్చు. ఇలా మీ అత్తగారు కానీ ఇంకా ఇంట్లో ఎవరైనా ఇలా వేధిస్తూ ఉంటే. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది. ఏంటి అంటే 498A కేసు మిస్యూజ్ చేస్తున్నారు, కానీ ఇది యూస్ఫుల్ కూడా చాలా మందికి అవుతుంది ఎవరైతే నిజంగా హెరాస్మెంట్కి గురవుతున్నారు. ఎందుకంటే సీతమ్మ వారిలాగా కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం 498A కేసు మేము ఇన్కల్కేట్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ఎనాక్ట్మెంట్లోకి తీసుకురావడము, ఆ సెక్షన్ని BNSలో ఇంక్లూడ్ చేయడం జరిగింది, DVC కానీ శూర్పణఖలాగా దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఎవరైనా నిజంగా అలా బాధపడుతున్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ యాక్ట్ని యూజ్ చేసుకోవాలి. అంతేగాని మీరు భరించాల్సిన అవసరం లేదు. తిరిగి ఒక క్వశ్చన్, మీకు పద్ధతి లేదా, మేము ఇచ్చిన డబ్బుతోనే మీరు బతకగలరా, మీరు ఏమైనా అడుక్కు తింటున్నారా, మా నాన్న మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి, మీ కొడుక్కి కూడా పద్ధతి లేదు, మేనర్స్ లేదు, ఇవన్నీ అడిగితే వాళ్ళు అలా దే డోంట్ టేక్ ఇట్ కదా. మరి అట్లాంటప్పుడు దే షుడెంట్ ఎక్స్పెక్ట్ యువతల అమ్మాయి మీ మాటలన్నీ తీసుకోవాలి. ఓకే, ఇది ఏదైనా మనము ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇస్తేనే వాళ్ళు మనకి ఇస్తారు. దిస్ ఈజ్ ఎ గివ్ అండ్ టేక్ పాలసీ. అంతేగాని మీరు ఇవ్వండి అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇలా ఎవరైనా బాధపడుతుంటే డెఫినెట్గా ఇట్స్ ఎ క్రైమ్, మెంటల్ క్రూయల్టీ కిందికి వస్తుంది. ఒకవేళ ఫిజికల్ అసాల్ట్ కూడా ఉంటే మీరు డెఫినెట్గా 498A కేసు, DVC కేసు అనేది వేసుకోవచ్చు.